తెలంగాణ విషయానికొస్తే ఈ కొద్ది కాలంలోనే రాజకీయంగా చాలా మార్పులు వచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనిపించగా రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం ఒక్క సీటుకే పరిమితమయ్యేలా ఉందని తేల్చి చెప్పాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే హవా అని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి 8 నుంచి 9 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. హస్తం పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ను ఎంఐఎం కైవసం చేసుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఇక బీఆర్ఎస్ చివరి స్థానానికి పడిపోయింది. గులాబీ పార్టీకి 0 నుంచి 1 సీటు మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. బీఆర్ఎస్ ఓటింగ్ సగానికి పడిపోయిందని, ప్రస్తుతం ఆ పార్టీకి కేవలం 19% మాత్రమే ఓట్లు పోలేనట్లు ఆరా సర్వే తెలిపింది. దీంతో మిగిలిన ఓటింగ్ శాతం బీజేపీకి చేరినట్లు అంచనా వేస్తోంది. ఫలితంగా బీజేపీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని, తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంటుందంటున్నారు ఆరా మస్తాన్. 18-19% మించి టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ మిగతా 20% ఏదైతే ఉందో అందులో మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయింది, 1 or 2% కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. ఎప్పుడైతే ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ కోల్పోయి బీజేపీకి యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ లాగా ఎదిగింది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పరంగా. అయితే కాంగ్రెస్ మాత్రం తమదే ఆధిక్యం అంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు తమ వైపే ఉన్నారని చెబుతోంది. అయితే ఈ సర్వేలను బీఆర్ఎస్ నేతలు సైతం అంగీకరించడం లేదు.